హాయ్ ఫ్రెండ్స్, అమ్మా నాన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హ్యాపీ సండే ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లో ఒకటి వీడియో చేసి పెట్టాను, తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి. మన అతి ప్రేమ వాళ్ళని ఎంత బాధ పెట్టిద్దో, లాస్ట్కి ఏం జరిగిద్దో నేను ఆ వీడియోలో చెప్పాను ఫ్రెండ్. గోవింద్ సుజాత యూట్యూబ్ పేరు. నా మనీ గురించి కాదు ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేసేది, కొంతమంది తెలుసుకోవాలని, మనకు తెలిసినది వేరే వాళ్ళకి తెలియాలని మా నాన్న చెప్పాడు. ఇది కూడా చాలా పుణ్యం వస్తుందంట. ఒక సంగతి తెలుసా ఫ్రెండ్స్ మీకు, మనం పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా, ఎలా మార్చాలనుకున్నా, ఎలా చేసినా 100లో ఒక్కళ్ళే అట్లా మంచిగా అవుతారు. కానీ మిగతా 99 మంది లాస్ట్కి వాళ్ళు ఏమనుకుంటారో అదే అవుతారు. మన అతి ప్రేమ వల్ల, అతి గారాభం వల్ల, అతి ఆశలు పెట్టుకొని మనం వాళ్ళ మీద పెట్టుబడి పెట్టి ఒక బిజినెస్ లాగా ఆలోచిస్తే కొంతమంది పిల్లలు మధ్యలోనే జీవితాలు కోల్పోతున్నారు. అందుకని మీరు ఆలోచించి ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. చాలామంది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఇట్లాగే ఉన్నారు. ఇలా ఉండబట్టే పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. అందుకే నేను ఒక్కటే చెప్తున్నాను, ఎవ్వరు వాళ్ళ మీద ఏమన్నా పెట్టుబడి పెడదాం, వాళ్ళు ఏదో వెనక సాధిస్తారు, పెద్దగా ఇది చేస్తారు, అది చేస్తారు, పేరు తెస్తారని కాకుండా సనాతన ధర్మం అని పాటించి సృష్టి ధర్మం వాళ్ళ పిల్లల్ని కనాలి, అభివృద్ధి చెయ్యాలి కదా జనాన్ని అని జంతువుల్లాగానే మనం ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్. జంతువులను ఎందుకు పోల్చింది వీడని అస్సలు అనుకోవద్దు మీరు. అవి చాలా బెస్ట్. వండినది తినవు, అవి వండాల్సిన అవసరం లేదు. చక్కగా పీక్కొని తింటాయి, మంచి పాలు ఇస్తాయి, మంచిగా అయ్యి ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తాయి. పిల్లలకి కన్నా కానీ కొన్ని రోజులే, కొన్ని గంటలే, కొన్ని నిమిషాలే ప్రేమ పెట్టుకుంటాయి, వదిలేస్తాయి, హ్యాపీగా బతుకుతున్నాయి. వాటిని వెళ్ళి మనం కోసం తిన్న వరకు అవి ఎవ్వరికి ఏం ఆన్ చేయవు, అవి చచ్చిపోవు. మనం కూడా ఫ్రెండ్స్ మనసు మార్చుకొని కొంతమంది స్వార్థంతో ఆలోచించకుండా, బిజినెస్ లాగా చేయకుండా, నిప్పు, నీరు, గాలి ఎలా అయితే ఇవి సృష్టి ధర్మాన్ని పాటిస్తున్నాయో మనం కూడా అలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎట్లయినా సరే మనం పేరు కావాలనుకున్నా పేరు రాదు, వాళ్ళు మనల్ని చూసుకోవాలన్నా చూసుకోరు. లాస్ట్కి ఎవరో కొంతమంది, అందరు చూసుకుంటున్నారా? అనాథాశ్రమాలు నిండిపోయి ఉన్నాయి, ఆశ్రమాలు నిండిపోయి ఉన్నాయి. అందుకని ఫ్రెండ్స్ నేను ఒక్కటే అనేది, మనం ఫస్ట్ నుంచి పిల్లల్ని అన్నాకాడి నుంచి మనం చచ్చిపోయే వరకు అసంతృప్తితో, మనశ్శాంతి లేకుండా, టెన్షన్తో బతికే కన్నా ప్రశాంతంగా మన ఎదురుగా ఏం పని ఉంది అది చెయ్యాలి, మనకి ఏది చేత అవుతుంది అది చేపియాలి పిల్లలతో, లేదంటే వాళ్ళకి ఏది నచ్చుతుంది అది. అంతేగాని ఎక్కువ టెన్షన్ తీసుకొని అప్పులు చేసి రోడ్డు మీద పడి అవి ఎవరి మీదో తోసేసి ఏదో బాధపడుకుంటా ఎవ్వరు చేయొద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, నా వీడియోస్ తప్పు అనిపిస్తే కామెంట్ పెట్టండి. మీరు చూస్తాం మాత్రం మానొద్దు ఫ్రెండ్స్. అండ్ మనీ గురించి నేను చెప్పట్లేదు, ఇది చెప్పాలనుకున్నాను, నేను పెద్ద వీడియో చేశాను. ప్లీజ్ దయచేసి చెబుతున్నా, గోవింద్ సుజాత యూట్యూబ్ పేరు కొట్టి చూడండి, అందులో పెద్ద వీడియో పెట్టాను. సండే కదా, ఈరోజు ఖాళీగా ఉంటారా, చూసి చిన్న మాట అయినా మీకు ఉపయోగపడింది ఫ్రెండ్స్. మా నాన్న నాకు చెప్పేవాడు, మనకి ఏది తెలిస్తే అది చెప్పాలి. ఒక మాస్టర్ చదువు చెబితేనే ఈ రోజుల్లో ఇవన్నీ సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి. అట్లాగే మనకు తెలిసింది వేరే వాళ్ళకి చెబితే ఉపయోగపడిద్దని నేను చెప్పాను. కొంతమంది మనశ్శాంతిని, కొంతమంది తల్లిదండ్రులు మనసు మార్చుకొని బతకడం చాలా అవసరం. బాయ్, సీ యూ.